రేపటి వీడియో పెద్ద వయసు వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉండాలి, రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఎంత పొదుపుగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, పిల్లల దగ్గర ఉండాలా వద్దా, లేదంటే భారంగా మారకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళ చేత వీళ్ళ చేత చీచా అనిపించుకోకుండా చక్కగా ఎంత ప్రశాంతమైన జీవితం గడపచ్చు అనేది రేపటి వీడియో చేసుకుందామంటే కామెంట్ బాక్స్లోకి వచ్చేయండి. చక్కగా మనందరం పెద్ద వయసు వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా జీవించాలి, ఎలా డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఎంత గొప్పగా బతకాలి, ఎంత గొప్పగా అంటే డబ్బు ఉండటం కాదు, అంటే గౌరవప్రదంగా ఎదురు వాళ్ళకి మన హెల్ప్ ఉండే విధంగా ఏదన్నా ఎట్లా మనం టూర్లు ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి చోట్లకి వెళ్ళాలి, ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి అనేది చక్కగా మంచిగా వీడియో చేసుకుందాం. మీరందరూ కామెంట్ బాక్స్లోకి వచ్చి మీ సలహాలు కూడా చెప్తే దాంట్లో యాడ్ చేస్తాను నేను. మీ సలహాలు సూచనలు కూడా మన రిటైర్మెంట్ వయసులో పెద్ద వయసులో పిల్లల దగ్గర ఉండాలా వద్దా, ఎట్లాంటి డబ్బులు సేవ్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా మీరు సలహాలు ఇచ్చేసారనుకోండి, ప్రతి ఒక్కళ్ళ సలహాలు దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఏమంటారు? ఇవన్నీ మనకు పనికొస్తాయి కదా.